ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఫ్రూట్స్ని హిందీలో ఇంకా తెలుగులో ఏమంటాం, హిందీలో ఏమంటాం ఫ్రూట్స్ని, ఇంగ్లీష్లో ఏమంటాం నేర్చుకుందాం. ఫల్ అంటే ఫ్రూట్స్. ఫస్ట్ ఏంటి అనాస్. ఇది చూడండి, నా అనేది సైలెంట్, అన్నాస్. మామూలుగా అయితే అలా చదవాలి, నాకి నా వస్తుంది అన్నాస్, కాకపోతే నా సైలెంట్ కదా, అనాస్ అంటాం మనం. అనాస్ అంటే చూడండి దీంట్లోనే ఉంది, మనకు మీనింగ్ వచ్చేసింది. ఏంటో తెలిసిపోయింది కదా మీకు అందరికీ. అనాస్ అంటే అనాస పండు. తెలుగులో ఏమంటాం అనాస పండు. అనాస పండుని ఇంగ్లీష్లో ఏమంటాము పైనాపిల్. ఓకేనా, అనాస పండు అంటే ఇంగ్లీష్లో పైనాపిల్. నెక్స్ట్ అనార్. అనార్ అని ఇచ్చారు అంటే ఏంటి, తెలుగులో అనార్ని ఏమంటామంటే దానిమ్మ పండు. దానిమ్మ పండుని హిందీలో ఏం పేరు, అనార్ అంటే దానిమ్మ, దానిమ్మ పండు. ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా, దానిమ్మ పండుని పోమోగ్రనేట్. పోమోగ్రనేట్ అంటాం కదా, దానిమ్మ పండుని పోమోగ్రనేట్. ఓకేనా. అంగూర్. అంగూర్ అంటే ద్రాక్ష పండు. ఓకేనా, గ్రేప్స్. అంగూర్ అంటే ద్రాక్ష. ఇంగ్లీష్లో ఏమంటాం గ్రేప్స్. ఆమ్. ఆమ్ అంటే ఏంటి, మామిడి పండుని ఆమ్ అంటాం. ఓకేనా, మామిడి పండు. ఇంగ్లీష్లో మామిడి పండుని ఏమంటాం తెలుసు కదా అందరికీ, మ్యాంగో. నెక్స్ట్ కట్హల్. కట్హల్ అంటే ఏంటి, విన్నారా ఎప్పుడైనా? కట్హల్ అంటే పనస పండు ఉంటుంది కదా, పనస పండుని కట్హల్ అంటారు హిందీలో. ఓకేనా, తెలుగులో ఏమంటాం పనస పండు. పనస పండుని ఇంగ్లీష్లో ఏమంటాము జాక్ ఫ్రూట్. అంతే కదా, జాక్ ఫ్రూట్ అంటాం. జాక్ ఫ్రూట్ అంటే పనస పండు, హిందీలో కట్హల్. నెక్స్ట్ కేలా. కేలా అంటే ఏంటి, అరటిపండు. తెలిసిందే కదా అందరికీ, కేలా అంటే అరటిపండు. మరి ఇంగ్లీష్లో ఏమంటాము అరటిపండుని, బనానా. బనానా. నెక్స్ట్ కర్బూజా. చూడండి కర్బూజా అంటే ఏంటి, కర్బూజా పేరులోనే ఉంది చూసారా, కొన్ని హిందీ వర్డ్స్ తెలుగులో పేర్లోనే మనకు అర్థమైపోతాయి. అంటే కర్బూజా అంటే మీకు గుర్తొచ్చింది కదా, తెలుగులో కూడా కర్బూజానే అంటాం. మరి ఇంగ్లీష్లో ఏమంటాము మస్క్ మెలాన్. ఓకేనా, తెలుగులో ఏమంటామని చెప్పాను కర్బూజా, ఒత్తు ఖారాయలు. ఓకేనా, కర్బూజా. మరి ఇంగ్లీష్లో మస్క్ మెలాన్. ఫస్ట్ ఏంటి తర్బూజా. చూడండి మనం ఇందాక పేర్లోనే ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు తర్బూజా అంటే మీకు గుర్తొచ్చిందా? కర్బూజా అంటే ఏంటి, మస్క్ మెలాన్. తర్బూజా, తర్బూజా అంటే వాటర్ మెలాన్. ఓకేనా, అంటే ఏంటి తెలుగులో పుచ్చకాయ. పుచ్చకాయని ఇంగ్లీష్లో ఏమంటాం వాటర్ మెలాన్. తర్బూజా అంటే పుచ్చకాయ, వాటర్ మెలాన్. గులాబ్ జామున్. చూడండి గులాబ్ జామున్ అంటే హిందీలో గులాబ్ జామున్ అంటే ఏంటంటే రేగి పండుని గులాబ్ జామున్ అంటారంట. ఓకేనా, రేగి పండు. ఇంగ్లీష్లో ఏమంటాము రోజ్బెర్రీ. రోజ్బెర్రీ అంటాం చూసారా మనం, రెడ్ కలర్లో ఉంటాయి అవి, గులాబ్ జామున్ అంటారంట హిందీలో. నెక్స్ట్ జామున్. ఇదేమో గులాబ్ జామున్ అంటే రేగి పండు, జామున్ అంటే నల్ల రేగి పండు, బ్లాక్ కలర్లో ఉంటాయి, నల్ల రేగి. ఇంగ్లీష్లో ఏమంటామంటే బ్లాక్ బెర్రీ అంటాం. రోజ్బెర్రీని ఏమంటాము గులాబ్ జామున్, బ్లాక్ బెర్రీని జామున్. నారంగి. చూడండి అర్థమైపోయి ఉంటుంది కదా అందరికీ, నారంగి అంటే ఏంటి, నారింజ పండుని నారంగి అంటాం హిందీలో, నారింజ. ఇంగ్లీష్లో ఏమంటాం ఆరెంజ్. ఏమంటాం నారంగి అంటే నారింజ పండు, ఆరెంజ్.
పపీతా, పపీతా అంటే బొప్పాయి పండు. బొప్పాయి పండు ఉంటుంది కదా, దానిని పపీతా అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం బొప్పాయి పండుని? పపాయా. బొప్పాయి పండుని ఇంగ్లీష్లో పపాయా అంటాం. నెక్స్ట్ షరీఫా. షరీఫా అంటే ఏంటి? షరీఫా అంటే కస్టర్డ్ యాపిల్. సీతాఫలం ఉంటుంది చూసారు, ఎప్పుడైనా తిన్నారా మీరు? ఎప్పుడైనా సీతాఫలాన్ని షరీఫా అంటాం. సీతాఫలం. షరీఫా అంటే తెలుగులో సీతాఫలం. ఇంగ్లీష్లో ఏమంటాము? కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ యాపిల్ అంటాం. సేబ్. సేబ్ అంటే ఏంటో తెలుసా? యాపిల్. యాపిల్ని హిందీలో సేబ్ అంటాం. ఓకేనా? యాపిల్ ఇంగ్లీష్లో యాపిల్. ఇది చూడండి, జైతూన్. జైతూన్ అంటే ఏంటంటే ఏం పండు అంటే ఆలివ్ పండు. ఆలివ్ ఆయిల్ తీస్తుంటాం. ఆలివ్ ఆయిల్ మనం యూజ్ చేస్తుంటాం కదా, ఆలివ్ పండు. దాని నుంచే ఆలివ్ ఆయిల్ తీస్తారు. జైతూన్ అంటే ఆలివ్ పండు. నింబు. నింబు అంటే ఏంటంటే నిమ్మపండు. ఇంగ్లీష్లో ఏమంటాం? లెమన్. నాష్పాతి. నాష్పాతి అంటే ఏంటి? నాష్పాతి అంటే ఏంటంటే బేరిపండు. బేరిపండు అని ఉంటుంది. బేరిపండుని నాష్పాతి అంటాం. ఓకేనా? ఇంగ్లీష్లో ప్లమ్ అంటాం. బేరిపండుని ప్లమ్ అంటాం. బేర్ అన్నా కూడా బేరిపండు. బేర్ అన్న నాష్పాతి అన్న బేరిపండు. రెండు పేర్లు ఉన్నాయి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.